ఇటీవలి కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యువ హీరో శర్వానంద్. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను కమర్షియల్ గా కూడా ఈ హీరో అందుకుంటున్నాడు. అగ్ర హీరోలకి సైతం పోటీ పడి తన చిత్ర శతమానం భవితని విడుదల చేసి వారికి పోటీగా నిలవడమే కాకుండా మంచి విజయం సాధించి తనేంటో నిరూపించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ యువ హీరో మరో డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాధా అనే సినిమాలో ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం పూర్తి అయిపోయి విడుదలకు సిద్ధమయ్యింది. ఈ ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. అయితే ఇక్కడ వీరికి ఓ గట్టి పోటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో రాధా సినిమాని 29కి విడుదల చేయాలని భావించారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా చాలా కాలం తర్వాత రావటం, అందులో పవన్ డిఫరెంట్ రోల్ లో కనబడటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా ట్రైలర్ తో సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చింది. దీనికి తోడు రాధా సినిమా నిర్మాత ప్రసాద్ కి పవన్ కళ్యాణ్ తో విభేదాలు ఏర్పడ్డాయి. దీనితో రాధా సినిమాని ఇప్పుడు విడుదల చేయకుండా వాయిదా వేశారు. అయితే ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా తెలియరాలేదు.